ఉడతా భక్తిగా మా పార్టీ పరంగా ఆయన పర్యటన సందర్భంలో కనీసం ఆ కుటుంబం ఇప్పుడు సంక్షోభం ఉన్న ఆర్థిక సంక్షోభం ఉన్నారు. పంట పోయింది, మార్కెట్ ఉన్నది ఇప్పటికి ఇంకా. కాబట్టి ఒక 3 లక్షల రూపాయలు వారికి పార్టీ తరపున కూడా ఆర్థిక సాయం చేసి మేమున్నాం, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతాంగం పక్షాన ఉంటాం, కానీ మీరు దయచేసి ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి ఆత్మహత్యలు చేసుకొని సాగుకుంటే ఇంకా 2 సంవత్సరాల తర్వాత మళ్ళా కేసీఆర్ వస్తాడు, మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు. మీరు అనవసరమైనటువంటి మీ ప్రాణాలు తీసుకొని మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల్ని, మీ పిల్లల్ని, మీ భార్యను మీరు బాధ పెట్టద్దు అనేటటువంటి చెప్పడానికి కొరకే వచ్చి అవే మాటలు పత్రికలు చెప్పిండ్రు. మరి అట్లా దానికి కూడా ఇది రాజకీయ లబ్ధి కొరకే పర్యటన అంటే మరి మీరెందుకు పరామర్శించలేదు? మరి మీరెందుకు వెళ్ళలేదు ఆ గ్రామానికి? మీరు మీ పార్టీ పక్షాన ఆర్థిక సాయం చేయొచ్చు కదా, మీ పార్టీ కార్యకర్తలు కదా ఆయన. ఆ ఊళ్ళోకి పోతే మాకు చెప్తున్నారు సార్ ఆయన కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ అయినా కానీ రైతు రైతే, కష్టపడి పంట పండించే రైతన్నకు ఇటువంటి ఆపదలో ఆదుకోవాలా, ఆపన్న అస్తమై ఉండాలని చెప్పే దాన్ని మనం ఆలోచించాలి. కాబట్టి ఇప్పటికైనా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి గురించి 10 ఏళ్ళ గురించి చెప్దామంటే మేము మా జిల్లాలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ కొత్త జిల్లా కావచ్చు, శ్వేతపత్రం ఏమేం చేసినామనేది కూడా విడుదల చేస్తాం. దానికి మీరు ఈ సందర్భంలో ఏం చేసిండ్రు అని అంటే అది కరెక్ట్ కాదు, మానవత్వం కూడా కాదు. మీరు రైతులందరిని అవమానపరచడం అవుతుంది, రైతులందరినీ అవహేళన చేసడం అవుతుంది. అంటే మీరు ఇట్లా ఆత్మహత్యలు చేసుకోండి అన్నట్టు ఇప్పటికీ అర్థమైంది. మేము కొనుగోలు చేయము, ఒక్క గింజను కూడా కొనుగోలు చేయనేను అని చెప్పి మీరు రేవంత్ రెడ్డి చెప్పినాక ఇంకా రైతుల పరిస్థితి ఏమైంది? అదే చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ కాళ్ళు మొక్కుడు బంద్ పెట్టుండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే కాలర్ బట్టి అడగాలని చెప్పిండు. అయినా ఇంకా రైతులు ఓపికతో ఉంటున్నారు. కానీ ఇట్లా ఈ రకంగా రైతులను అవమానిస్తే మాత్రం తప్పకుండా రేపు ఆ పరిస్థితి రాబోతుంది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులైనా కానీ, జిల్లా నాయకులైనా కానీ ఆలోచన చేయండి, మానవత్వ దృక్పథానికి ఆలోచన చేయండి. రేపు మా తారక రామారావు గారు చెప్పారు, ఖచ్చితంగా ఈ 3 లక్షల రూపాయలు మా పార్టీ పరం కాదు, ఈ ప్రభుత్వంతో కొట్లాడతాం, ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసేంత వరకు మా బీఆర్ఎస్ పార్టీ పాండురంగ్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పినాం. దాన్ని మీరు తీసుకోండి. మీరు పౌరుషంతో నిజంగానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పాపం వాళ్ళు వచ్చి బీఆర్ఎస్లో ఏమి ఇప్పియాలా, మేమే ఇప్పిస్తామని చెప్పి జిల్లా పార్టీ అధ్యక్షులుగా నువ్వు మీ ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ప్రకటించి తీసుకొచ్చి నీ చేతుల మీద చెక్ ఇచ్చేయి, అప్పుడు నిన్ను అభినందిస్తాం మేము కూడా. ఎస్ పాపం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కూడా వాళ్ళకు కూడా కొంత మానవత్వం ఉన్నది, మానవ కోణంలో ఆలోచించని చెప్పి కనీసం మా కేటీఆర్ చచ్చిపోయిన తర్వాత వాళ్ళకు కొద్దిగా జ్ఞానం కలిగింది అనేది అప్పుడు మేము మాట్లాడుతాం. అందుకొరకే దయచేసి ఇటువంటి సమయంలో మీరు ఆపదలు ఉన్నటువంటి వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వండి, సానుభూతిని తెలపండి, పిల్లల చదువు గురించి ఆలోచిద్దాం, ఆ పిల్లలకు మనం అందరం కలిసి ఏం చేయగలుగుతుందో ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, జిల్లా పార్టీ అధ్యక్షులకు తెలియజేస్తాను.